హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే పీతల కర్రీ అయితే చేసుకుందామండి. ముందుగా వీటన్నిటిని నీట్గా కడిగి పెట్టుకుందాం. పీతలను అయితే ఇలా నీట్గా కడుక్కొని వాష్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ పైన కళాయిని పెట్టుకుని పీతలను అయితే ముందుగా ఇలా ఆయించుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. అప్పుడు పీతల్లో ఉన్న వాటర్ ఇలా మొత్తం ఇంకిపోయేలాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే ఇలా ముక్కలు కింద కోసుకొని చాపర్తో నీట్గా చాప్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మనం ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలండి. ముందైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ముందుగా కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు, జీలకర్ర అయితే వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే తొందరగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసుకోవాలండి. ఒక పెట్టి వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు బాగా వేగాక ఇలా నూనె పైకి తీరే వరకు వేపుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కాసేపు. ఇందులోనే కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలండి. వీటన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నూనె పైకి తేరే వరకు వేపుకొని దీంట్లో పీతలు వేసుకోవాలండి. పీతలు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా ఆయిల్ పైకి తేరే వరకు బాగా దగ్గరికి ఎగిరిలా చేసుకోవాలండి. బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే అండి. అంతేనండి, వేడి వేడి పీతల కూర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.